నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వంపై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శలు గుప్పించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలుమార్లు పేపర్ లీక్ ఘటనలు జరిగాయని ఆరోపించారు. నీట్ లీకేజ్పై సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని డిమాండ్ చేశారు బల్మూరి వెంకట్. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టులను ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. పార్లమెంట్లో ఈ అంశంపై చర్చకు అవకాశం ఇవ్వకుండా అడ్డుకోవడం సరికాదంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్తో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. ఎగ్జామ్ పేపర్ లీకేజ్ సంబంధించిన అంశంపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున బీజేపీ తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తుంది. నిన్న రాహుల్ గాంధీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ వద్ద ఆందోళన చేస్తున్న నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెల్లె లోక్ భవన్ పిలిపించింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం ఎమ్మెల్సీ వెంకట్ గారు ఉన్నారు. చూస్తున్నాం, నిన్న దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నీట్ ఎగ్జామ్ నుంచి ఆందోళన చేస్తున్నారు. రాహుల్ గాంధీని అరెస్ట్ చేశారు. ఈ విధంగా చూడవచ్చు బీజేపీ వైఖరి. భారతదేశ వ్యాప్తంగా గత 12 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పరిపాలనలో ఏ విధంగా పదే పదే పేపర్ లీక్ అయి వందలాది వేలాది మంది విద్యార్థుల జీవితాలు ఏదైతే ఆగమవుతున్నాయో, మొన్న జరిగిన నీట్ పేపర్ లీక్ లో కూడా సుమారు 28 మంది విద్యార్థులు భారతదేశంలో ఆత్మహత్య చేసుకుంటే సంబంధించిన ఏదైతే సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలని చెప్పని శాంతియుతంగా భారతదేశ వ్యాప్తంగా, అదేవిధంగా ప్రతి నగరంలో, ఢిల్లీ నడిబొట్టున భారతదేశ యువత పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేస్తుంటే ఆ ప్రొటెస్ట్ ని అడ్రస్ చేయాల్సింది పోయి వాళ్ళపైన లాఠీ చార్జ్ చేసి ఏ విధంగా వారితో ప్రవర్తించారో వారికి సంఘీభావంగా, వారికి సపోర్ట్ గా ప్రతిపక్ష నాయకునిగా, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్న రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ గారి ఇంటి ముందు పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేస్తుంటే రాహుల్ గాంధీ గారిని డీటైన్ చేయడం జరిగింది. ఏదైతే స్పందించి సమస్యని పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వము సమస్యని అణచివేసే ప్రయత్నం చేస్తుంది. తప్పనిసరిగా దీనికి నిరసనగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో రాజ్భవన్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. తప్పనిసరిగా నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పి ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేసి ఈ సమస్యని పరిష్కరించే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర యువకులు, పబ్లిక్ అందరూ కూడా నేను అప్పీల్ చేస్తున్నా, మీరందరూ కూడా ఈ మూమెంట్లో పాల్గొని, ఎందుకంటే డెమోక్రసీని ఏదైతే చంపేసే ప్రయత్నం ఈరోజు భారతీయ జనతా పార్టీ చేస్తుంది, అందరం కూడా నడుం బిగించి భారతీయ జనతా పార్టీకి తగిన గుణపాఠం నేర్పించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ఇప్పటికే ఈ కేసులో చాలా మందిని అరెస్ట్ చేశాము, ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఫామ్ చేశాము, కావాలనే కాంగ్రెస్ పార్టీ రాద్ధాంతం చేస్తుంది ఈ ఇష్యూనని బీజేపీ నేతలు చెప్తున్నారు. గత 12 సంవత్సరాలలో 150 పేపర్లు లీక్ అయినాయి. అందులో నీట్ పేపర్ 3 సార్లు లీక్ అయింది, యూపీఎస్సీ పేపర్ లీక్ అయింది, అదర్ సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి అనేకమైన పేపర్స్ లీక్ అయినాయి. ఏ ఒక్క కేసులో అన్నా కూడా ఈ రోజు వరకు ఒక్కరినన్నా శిక్షించిర్రా? గతంలో ఒక చిన్న రైలు యాక్సిడెంట్ అయితే రైలు శాఖ మంత్రి ఇమీడియట్గా రాజీనామా చేస్తుండే దానికి బాధ్యత వహించి. ఇంత పెద్ద సిచ్యువేషన్, ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయి దాదాపు 28 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని వేలాది మంది విద్యార్థులు ఒక బాధపడుతుంటే దానికి బాధ్యత వహించి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇప్పటివరకు రాజీనామా చేయకుండా ఇంకా అతన్ని ప్రొటెక్ట్ చేస్తుందంటే భారతీయ జనతా పార్టీ కావాలని చెప్పని ఈ యొక్క సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేస్తుంది. అండ్ ఏదైతే ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఒక్కరు చేస్తున్న ప్రోగ్రామ్ కాదు, ఇది భారతదేశంలో ఉన్న యువత ఈ రోజు డిమాండ్ పెడుతారు. భారతదేశం ఉన్న యువత ఢిల్లీ నడుపుతున్న లక్షల సంఖ్యలో చేరుకొని నరేంద్ర మోడీ గారిని ఏదైతే డిమాండ్ చేస్తారు దాన్ని అడ్రస్ చేయాల్సింది మర్చిపోయి అసలు యువకుల పైన అడ్డగోలుగా లాఠీలతోటి లాఠీ చార్జ్ చేసి వాళ్ళని ఏదైతే వాళ్ళ యొక్క రక్తాన్ని ఈరోజు ఏదైతే కింద వాళ్ళ రక్తం వచ్చే విధంగా వాళ్ళపైన దాడి చేస్తారో దాన్ని మేము ఖండిస్తున్నాము. అండ్ మొదటికెళ్ళి కూడా రాహుల్ గాంధీ గారు నీట్ పేపర్ లీక్ అయిన మొదటి రోజుకెళ్ళి కూడా దీనికి బాధ్యత వహించాలని చెప్పని పార్లమెంట్లో మాట్లాడుతున్నా కూడా ఈ రోజటి వరకు భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు దీనిపైన మౌనం వహిస్తుంది. ఇది సరైన విధానం కాదు. ఇప్పటికన్నా భారతీయ జనతా పార్టీ వారి విధానం మార్చుకోకపోతే తప్పనిసరిగా నరేంద్ర మోడీ గారి వారిని కుర్చీ దింపే వరకు ఈ మూవ్మెంట్ జరుగుతుంది. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, అందులో చర్చించవచ్చు కదా, ఎందుకు బయట ఇట్లా ఆందోళన వ్యక్తం చేస్తున్నారని బీజేపీ మంత్రులు చెప్తున్నారు. చర్చిద్దామంటే పార్లమెంట్లో చర్చించే అవకాశం ఇయ్యరు. పార్లమెంట్ జరుగుతుందని చెప్పి న్యాయం చేయాలని చెప్పి భారతదేశంలో ఉన్న యువత పెద్ద ఎత్తున జంతర్ మంతర్ దగ్గర, ఢిల్లీ అనేక ప్లేసెస్లో వాళ్ళు గ్యాదర్ అయిన యువకులకి పార్లమెంట్ సాక్షిగా ఒక భరోసాని, ఒక ధైర్యాన్ని ఇవ్వాల్సిన నరేంద్ర మోడీ గారు మరి ఎందుకు అక్కడ ఉన్న యువకులపైన లాఠీ చార్జ్ చేశారు? ఎందుకు అక్కడ ఉన్న యువకులపైన దాడి చేశారు? ఎందుకు ఈరోజు డెమోక్రసీని హత్య చేసే ప్రయత్నము భారతీయ జనతా పార్టీ ఎందుకు చేస్తుంది? వారు ఆ రకంగా వ్యవహరిస్తారు కాబట్టి ఆ యువతకి సంఘీభావంగా వారి ఇంటి ముందు రాహుల్ గాంధీ గారు ప్రొటెక్ట్ చేయడం జరిగింది. ఢిల్లీలో ఏదైతే కాంగ్రెస్ నేతలు చేసిన ఆందోళనపై ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరు కావచ్చు, రాహుల్ గాంధీ అరెస్ట్ కావచ్చు, అక్రమంగా నిబంధనల విధంగా అందరూ కూడా తమ అధినేతలను అందరూ కూడా అక్రమంగా అరెస్ట్ చేశారు. దీనిపై ఖచ్చితంగా పోరాటం చేస్తాము. భవిష్యత్తులో మళ్ళీ పేపర్ లీకేజ్ జరగకుండా ఉండేందుకు ఎలాంటి హామీ ఇస్తుందో ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వీడియో బిక్షపతితో సునీల్ రాజ్, హైదరాబాద్.